ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తునామం పేట శుభావందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తునామం పేట శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ వర్షిప్ సెంటర్ ఇండియా మరి మీ అందరికీ కూడా అద్భుతమైన వర్తమానాలు పంపిస్తూ ఉన్నారు. వీఆర్ పార్ట్నర్స్ విత్ డిఫరెంట్ నేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ వర్షిప్ సెంటర్. సో ప్రైజ్ లార్డ్ ఫర్ దట్ టీమ్ అండ్ హిస్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. దేవుని కృపను బట్టి మరి మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ వర్షిప్ సెంటర్ ద్వారా అనేక మందికి దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ అంటే ఏంటి? చాలామంది మెనీ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. బట్ వాట్ ఈస్ క్రిస్మస్? యేసుప్రభు గురించి మనం ఏం తెలుసుకున్నాం? అసలు యేసుప్రభు ఎవరు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అనేటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, why Jesus came to the world? What is his attributes? What is his qualities? ఆయన లక్షణాలు ఏంటి? ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏమనుందంటే, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలం నుండి వాడని నేనే, సర్వాధికారి దేవునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని. ఇక్కడ ఆల్ఫయు ఒమేగయు అని. ఆల్ఫయు ఇది గ్రీక్ లాంగ్వేజ్. ఆల్ఫయు అంటే మొదటి వాడము, ఐఆమ్ ద ఫస్ట్ అంటారు. అంటే మొదటి వాడు అనేటువంటి మాట మనకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇదే ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మొదటివాడు. ఐఆమ్ ద బిగినింగ్ అంటాడు ఇంగ్లీష్లో. ఐఆమ్ ద బిగినింగ్. వాట్ ఎ వండర్ఫుల్ ఓవర్ ద డేస్. ఐఆమ్ ద బిగినింగ్, ఐఆమ్ ద ఫస్ట్, ఐఆమ్ ద బిగినింగ్ బిఫోర్ క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడే, సృష్టిలో జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభువారు ఉన్నారు అనే విషయాన్ని నేను విజ్ఞాపనం చేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలిసినటువంటి వాక్యాలు ఉంటాయి. మొట్టమొదటి ఎవరున్నారు? మొదటివాడు ఎవరు? యేసు ప్రభు ఎప్పుడున్నవాడు? 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు అన్నట్టు ఎవడో చెప్పండి. 2000 years తర్వాత ఉన్నాడా? 2000 years బ్యాక్ లేడా? ఎవరు చెప్పండి? ఆయన ఎప్పుడు ఉన్నాడు? చాలా మంది యేసు ఎప్పుడు ఉంటాడండి? ఆదిలో, ఈ విశ్వము లేనప్పుడే, సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయనకి ఏమని పేరుంది? మొదటివాడు, ఆదియునైన వాడు. అక్కడ రాయబడి చూద్దాం, మళ్ళీ చెబుతాను. దేవుని సృష్టికి ఆదియునైన వాడు అంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయం మీరు వచ్చినట్లయితే అక్కడ మనకి ఒక విషయం కనిపిస్తుంది. ఇది చాలామంది డిఫరెంట్గా బోధిస్తూ ఉంటారు. ఇది జ్ఞానము అని చెప్పి చాలామంది బోధిస్తూ ఉంటారు. ఈ జ్ఞానమే ఎలా ఉందో మనకి ఇక్కడ కనబడుతుందండి.
జ్ఞానమయ్యున్న క్రీస్తు మర్మం ఇది. 22వ వచనం చదివితే, పూర్వకాలమందు తన సృష్టి ఆనందమున తన కార్యములో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేస్తున్నాడు. ఇక్కడ జ్ఞానం గురించి చెబుతూ యేసు ప్రభు కాంటాక్ట్ ఇస్తున్నాడు. పూర్వకాలము సృష్టి ఆరంభమున, సృష్టి ఇంకా ఆరంభం కాలేదు, అనాది కాలం మొదలుకొని మొదటి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నీరు నియమింపబడుతుంది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన మూటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఏమీ లేవండి, ఏమీ లేనప్పుడు ఆయన పుట్టాడు. భూమిపైన నిర్మింపకమునకు, నేల మట్టిని రవ్వంతియు సృష్టింపకమునకు నేను పుట్టి తిని. ఇక్కడ పుట్టి తిని అనే మాట ఆయనలోంచి బయటకు వచ్చిందని పుట్టి తిని అన్నాడు. చాలామంది ఆలోచన ఏంటంటే, పుట్టాడు అంటే స్త్రీ ఉండాలి కదా, స్త్రీ లేకపోతే అట్లా వచ్చాడు. అందుకే యేసు ప్రభు నేనును ఆ తండ్రియు ఏకమై ఉన్నాను. యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క తండ్రి మహిమలో, ఆ వెలుగులో, అగ్నిజ్వాలలో అనిపిస్తారు. యేసు ప్రభు అక్కడ ఉన్నారు, తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నారు, ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారు. అందుకే ఆయన స్తెఫను కూడా చెప్తాడు, ఆయన కుడి పార్శ్వమున, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడని చెప్తాడు. ఈరోజు వాక్యాన్ని చాలా క్లియర్గా మీరు చదివితే యేసు ప్రభు యొక్క ఔన్నత్యం మనకు తెలుస్తుంది. ఏమి లేనప్పుడు ఆయన ఉన్నాడు, మొదటివాడు, ఆది నైనవాడు. ఆది అంటే ఏమి ప్రపంచములు ఏమీ లేనప్పుడే ఉన్నవాడు, మొదటివాడు. అందుకే సృష్టికి ఆదియుడైన వాడు. అందుకే మీకు ఆన్సర్ ఒకటి మనకి ఇస్తే, ఆదిలో, అక్కడ ఆది అంటే మొదటిలో. ఒకటి మనకు తెలుసు, ప్రతిసారి మనం చెప్తాం, ఆది అని వాక్యము, వాక్యము దేవుని దేవుడు, వాక్యము దేవుడైనడు, ఆయన ఆది అని దేవుని యొద్ద ఉండెను. ఆదిలో, మొదటిలో ఉన్నాడు. ఈ ఆదిలో ఉన్న వాక్యమైన యేసు ప్రభువు, 1:14 ఆ వాక్యము శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అంటే భూమి మీదకి వచ్చాడు. ఈయన ఎవరు వచ్చారో, వాక్యమైన యేసు ఎవరిగా కనబడతాడు, మొదటివాడు, ఆది. ఈజ్ ద బిగినింగ్. ప్రపంచంలో 5,000 మతాలు ఉన్నాయి, ప్రపంచంలో మంది ఉన్న ఆది ఎవరు, యేసు ప్రభువే. శకపురుషుడు ఎందుకయ్యాడు? అప్పట్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాడు ఈయనే, మొదటివాడు. ప్రపంచాన్ని చనిపోయి తిరిగి లేచి నేను లేచానని ప్రపంచానికి తెలియజేసిన వాడు యేసు ప్రభువు. ఈరోజు బైబిల్ సాక్ష్యం అండి. అందుకే మృతుడైతుంది కానీ సజీవుడు. ఈరోజు యేసు ప్రభువుకి ఎంతకెంత క్రేజ్. ప్రపంచంలో ఇన్ని దేశాలలో యేసు ప్రభు ఎందుకు అనుసరిస్తారు? మొదటివాడు, ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నవాడు, మొదటివాడు. కొలస్సీ 1:17 మీరు చదివితే, కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందో ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 కూడా దేవుని మాటలను ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే 1:17 ఏమంటే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందున్నాడు. నేను మొదటివాడని చెప్పాను, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు అన్నాడు. ఇక్కడ ఆయన సమస్తానికి ఆధారభూతుడు. ఈ విశ్వములో ఎవడైనా ఏదైనా చేసేదంటే సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. చరిత్రకు ఆధారభూతుడు ఆయనే,
ప్రపంచానికి ఆధారభూతుడు ఆయనే. ఆయన మూలముగా అన్ని కలిగినవి కాబట్టి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. బైబిల్ ఎంత గొప్పదండి. యేసు ప్రభు అన్నిటికంటే ముందున్నవాడని చెప్తుంది. మరి ఇక యోహాను సువార్త 8:6 చదివితే అబ్రహాము కంటే ముందున్నాను. బిఫోర్ అబ్రహాం ఐ వాజ్ దేర్. బిఫోర్ అబ్రహాం ఐ వాజ్ దేర్. 8:6 అబ్రహాం అంట నా దినుమును చూతులని మిగుల సంతోషించున్నాడు. అబ్రహాం అంట యేసు ప్రభు దినుమును చూడాలని ఆశపడ్డాడు, చూశాడు. యోహాను సువార్త 15:1 వాక్యముగా ఆయన దగ్గరికి వచ్చాడు. మెల్కీసెదెకు ఆయన దగ్గరికి వచ్చాడు, చూశాడు. చూసినటువంటి ఈయన మొదటివాడు, అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు. మీరు కొలసలు రాసిన 1:18 కూడా మీరు చదివితే అక్కడ ఒకటి మాట మనకు రాయబడి, ఆయన ఆది అయి ఉండి మృతుల్లోని లేచుటలోను ఆది సంభూతుడుగా లేచినవాడు. అంటే ఆయన ఆది అయింది, ఆదియు అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం నువ్వు అనుకుంటే నీ భ్రమ. ఆదిలో ఉన్నటువంటి వాడు. ఈ విశ్వము లేనప్పుడే ఆదియు అన్నాడు. మృతులను లేచినప్పుడు కూడా ఆది సంభూతుడయ్యాడు. ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? ఆయన మరణాన్ని జయించి ఒక నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మరణం అనేది కొట్టివేసి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఆయన ఆది హూ ఈజ్ ద బిగినింగ్ అన్నమాట. జీసస్కి ఉంది బిగినింగ్ అని. మీరు కొలసి 1:15 తెలుసుకుంటే అక్కడే ఉంటుందంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నాడు. మొదటివాడు అంటే ఆది సంభూతుడు, ఆదియునైవాడు. ఎంత గొప్ప మాట. ఇదే క్రిస్మస్ మెసేజ్ అండి. ఈ క్రిస్మస్ మెసేజ్లో ఆదియునైన వాడు చెప్పు సంగతులు అంటే హెబ్రీ 1:6 భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఆది సంభూతుడిగా వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేయాలని ఒక విధానం ఉందండి. ఆది సంభూతుడు. కాబట్టి ఈ రోజున మొదటివాడు ఎవరంటే క్రీస్తు. మొదటివాడు. ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద బిగినింగ్. కాబట్టి ఆయనకి మొదటివాడు అని పేరు. క్రిస్మస్లో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మొదటివాడైన క్రీస్తు. ప్రకటన గ్రంథం 20:6 కూడా చదివితే ప్రకటన గ్రంథం ఇక్కడ కూడా ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. ఇది రాకడకు సంబంధించినది కూడా మీకు ఒకసారి తెలియాలి. 26 ఏమంటే మొదటి పునరుద్ధానం పాల్గొల వారు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు. మొదటి పునరుద్ధానం పాల్గొల వారు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు. మొదటి పునరుద్ధానం మొదటివాడు యేసు ప్రభు. ఆయన పునరుద్ధానంలో కూడా మొదటివాడు, చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు. ఈ భూమి మీద విశ్వంలో చాలా మంది చనిపోయారు, కానీ వాళ్ళ సమాధులు అలాగే ఉన్నాయి. వారు సమాధిలో కుండిపోతున్నారు తప్ప లేచి ఉన్నవారు. యేసు ప్రభు సమాధి ఈజ్ ఎంప్టీ. మొదటివాడు సమాధిలోంచి లేచి పునరుద్ధారమైన వాడు కూడా యేసు ప్రభు మొదటివాడు అనేది మీకు తెలియజేస్తున్నాను. ఆయన హెబ్రీయుల 9 కూడా అందుకు విషయాన్ని తెలియజేశారు. ఏంటంటే అక్కడ ఒక నిబంధన గురించి చెబుతున్నాడంటే ఆయన నిబంధన ఒకటి చేశాడు. ఆ నిబంధన కూడా ఏమిటి అన్న ఆలోచిస్తే 9:15 ఏముందంటే అక్కడ ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకు ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు మెచ్చిన స్వాచ్ఛమును కూర్చుని వాగ్దానం పొందిన ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. ఈయన మొట్టమొదటివాడు కాబట్టి ఈయనకు అన్నీ తెలుసు కాబట్టి ఒక నిబంధన చేసేది. మొదటి నిబంధన ఏంటంటే ఆ నిబంధన ఏంటంటే అపరాధము నుండి విమోచించాలి. ఈరోజు ప్రతి మనిషి పాపములో నుండి విమోచించబడాలి. పాపం నుంచి విమోచన కలుగు చేయడానికి వచ్చాడు. ఇది మొదటివాడుగా వచ్చిన క్రీస్తు యొక్క ఉద్దేశం. క్రిస్మస్ ఉద్దేశం ఏంటి? పాపము నుండి విమోచన
విమోచించాలి. దిస్ ఈజ్ వాట్ ద క్రిస్మస్ ఈజ్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్. పాపం నుండి విమోచించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయాన్ని కూడా ఒకసారి మనం చదివి ముగించుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. ఇది నాకు చాలా బ్యూటిఫుల్ వర్డ్. నా బైబిల్ ఎప్పుడు కూడా ఇది అండర్లైన్ చేసి ఉంటుందండి, ఎందుకంటే ఇది చాలా మంచి మాట. ఏమంటే ఆయనను నేను దేవుని వలనను సహాయం పొందిన నిలిచిండి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానములో మొదటి వాడి చేత ఈ ప్రజలకును అన్యజనులకు వెలుగు ప్రచురింపబడును అన్నాడు. చూసారు, పునరుద్ధానంలో మొదటి వాడవుల చేత అన్యులకు వెలుగు కలిగింది, ఇశ్రాయేలులకు వెలుగు కలిగింది. మన ఈ ప్రజలకును అంటే ఇశ్రాయేలుకును అన్యజనులకు వెలుగు ప్రచురింపబోతుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వాడు యేసు ప్రభు గురించి బోధిస్తాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానం బోధిస్తాడు. ఎందుకు బోధిస్తాడు? మొదటి వాడు. క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఫస్ట్ పర్సన్, ఈజ్ ద బిగినింగ్ బిఫోర్ క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ కూడా మొదటి వాడు, ఆదియుడైన వాడు అనే సంగతిని క్రిస్మస్ సీజన్లో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎవరు? మొదటి వాడు. ఆయన ఎవరు? ఆదియుడైన వాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు అందరూ ఆశీర్వాదం కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ అంటే ఏమిటో ఈ బిడ్డలు తెలుసుకునే విధములో మీరు కృప చేయమని సహాయం చేయండి, దీవించమని యేసునామమున. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ మెజర్స్ ఆఫ్ ఫెయిత్ వర్షిప్ సెంటర్ నుండి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.